అంతర్జాతీయ మాదక ద్రవ్యాల వ్యతిరేక దినోత్సవం సందర్భంగా కాకినాడ జిల్లా పోలీస్ నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో పుష్కరమత డిస్ట్రిక్ట్ డి అడిక్షన్ సెంటర్ ఆధ్వర్యంలో అవగాహన ర్యాలీ నిర్వహించారు. మాదక ద్రవ్యాలు వినియోగిస్తే భవిష్యత్తు నాశనం అవుతుందని, దీని బారిపడిన వారికి నాడీ వ్యవస్థ పనిచేయదని జిల్లా ఎస్పీ సతీష్ కుమార్ పేర్కొన్నారు. బుధవారం కాకినాడ జిల్లా ఎస్పీ కార్యాలయం నుండి అంతర్జాతీయ మాదక ద్రవ్యాల వ్యతిరేక దినోత్సవం సందర్భంగా కాకినాడ జిల్లా పోలీస్ నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో పుష్కరమత డిస్ట్రిక్ట్ డి అడిక్షన్ సెంటర్ ఆధ్వర్యంలో అవగాహన ర్యాలీ నిర్వహించారు. జిల్లా ఎస్పీ ర్యాలీని జెండా ఊపి ప్రారంభించారు. జిల్లా ఎస్పీ కార్యాలయం నుండి బాలుగుడి వరకు ర్యాలీ కొనసాగింది. అనంతరం ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ యువత మాదక ద్రవ్యాల వినియోగానికి దూరంగా ఉండాలన్నారు. అంతర్జాతీయ మాదక ద్రవ్యాల వ్యతిరేక దినోత్సవాన్ని పురస్కరించుకుని ఎస్ఈబి ఆధ్వర్యంలో వారం రోజులుగా విద్యార్థులకు అవగాహన కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు అడిషనల్ ఎస్పీ లక్ష్మి, పుష్కరమత డిస్ట్రిక్ట్ డి అడిషనల్ సెంటర్ సైకాలజిస్ట్ డాక్టర్ సుందర్ రాజు పేర్కొన్నారు. మాదక ద్రవ్యాలకు అలవాటు పడిన విద్యార్థులు చదువులో వెనకబడిపోతున్నారన్నారు. ఆరోగ్యం దెబ్బతిని అనుకున్న లక్ష్యాలను చేరుకోలేరని తెలిపారు. మాదక ద్రవ్యాల రవాణా చేసినా, వినియోగించినా చట్టపరంగా కఠిన చర్యలు ఉంటాయన్నారు. శిక్షలు కఠినంగా ఉంటాయని, జీవితం నాశనం అవుతుందన్నారు. ఈ కార్యక్రమంలో డిఎస్పీలు, సిఐలు, ఎస్ఐలు, నర్సింగ్ విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు. అంతర్జాతీయ మాదక ద్రవ్యాల వ్యతిరేక దినోత్సవం దిస్ ఈస్ ఫర్ యూ అండ్ ఫ్రమ్ అస్. అంటే మేము దాన్ని మీరు మీ డైలీ లైఫ్ లో అనుసరించడమే కాకుండా మిగిలిన వాళ్ళకి కూడా తెలియచేయాలని కోరుతున్నాము. ఈ సందర్భంగా మన డి అడిక్షన్ సెంటర్ డ్రగ్ అబ్యూస్ is increasing in our country, especially among the youth, is a matter of concern. We will stopping the drug abuse. Promise that we will not or illegal drugs for any purpose. We will create about the ill effects of drug abuse. Every person, especially the youth, so that creative and important. దీనికి గల ముఖ్య కారణం ఏంటంటే, ఈ రోజుకి ఈ సందర్భానికి గల ముఖ్య కారణం ఏంటంటే, డ్రగ్స్ మీద ఉన్న అపోహలు కానీ లేదా వాటి మీద ఉన్న వాటికి దూరంగా ఉండడానికి గల అవగాహన కానీ మీ అందరికీ ప్రజల్లోకి తీసుకువెళ్ళేలాగా ఈ రోజుని ప్రారంభించింది యాంటీ డ్రగ్ డే, అంతర్జాతీయ మత్తు పదార్థాల మరియు మాదక ద్రవ్యాల వ్యతిరేక దినోత్సవం, జూన్ 26. సో ఈ రోజు ముఖ్యంగా మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే, మత్తు పదార్థాలకి మనం ఎలా దూరంగా ఉండాలి, అలాగే మత్తు పదార్థాలను ప్రోత్సహించే వారిని వాళ్ళతో ఎలాగ మనం రైట్. ఎనీవేస్, ఫ్యూచర్ సబ్ ఇన్స్పెక్టర్స్ అందరూ ఇక్కడ ఉన్నారు. సో అదేవిధంగా ఫ్యూచర్ నర్సెస్ అందరూ ఇక్కడ ఉన్నారు. దీనికి బెటర్ ఆడియన్స్ ఎవరు అవసరం లేదు. సో ఇక్కడ ఉన్న వాళ్ళు సరిపోతారా? ఈరోజు వరల్డ్ డ్రగ్ డే, ఆల్రెడీ మేడం మాట్లాడారు, సుందర్ గారు కూడా మాట్లాడారు. సో చెప్పినదే చెప్పకుండా ఇక్కడ ఉన్న ఒక 400 to 500 మెంబర్స్ 6th ప్రతి ఒక్కటికి ఒక డే ఫిక్స్ చేస్తున్నారు మనం గుర్తు పెట్టుకోవడానికి కోసం. అదేవిధంగా 1987 నుంచి కూడా ఈ వరల్డ్ డ్రగ్ డే అనేది జూన్ 26th ఫిక్స్ చేయడం జరిగింది. రీజన్ ఏంటంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఇండియాలో మాత్రం మన పాపులేషన్ అబౌవ్ బిలియన్, 1 బిలియన్కి ఎక్కువ వెళ్ళిపోయింది. దానిలో 8% గంజా యూజ్ చేస్తున్నారు. అవుట్ ఆఫ్ 1 బిలియన్లో 8% ఆర్ అడిక్టెడ్ టు గంజా. సో ఇది అంటే ఆల్కహాల్ పర్సంటేజ్ 14% యాక్చువల్లీ ఆల్కహాల్. అంటే ఫైన్, ఇట్స్ మీరు పర్సనల్ డెసిషన్గా ఉండొచ్చు, బట్ కాకపోతే దీనివల్ల మీకేమి ఎఫెక్ట్ అవుతుంది అన్నది మీకు తెలుసుకోవాలి బయాలజికల్గా. ఇప్పుడు మీరు ఎస్ఐ ట్రైనింగ్ చేస్తున్నారు, కొంతమంది ఫిజికల్గా ఫిట్గా ఉంటారు, కొంతమంది ఫిజికల్గా ఫిట్గా ఉండకపోవచ్చు. ఇదే మీరు గంజావో ఆల్కహాల్ రెగ్యులర్గా తీసుకున్నారంటే అది బ్లడ్లో మిక్స్ అవుతున్నప్పుడు
మీ పర్ఫార్మెన్స్ ఆర్ ప్రొడక్టివిటీ ఆటోమేటిక్లీ తగ్గుతుంటే ఉంటాయి. ఈవెన్ స్మోకింగ్ ఇంకా డేంజరస్. సో మీ పర్ఫార్మెన్స్ ప్రొడక్టివిటీయో ఓవర్ అ పీరియడ్ ఆఫ్ టైం తగ్గుతుంటే ఉంటాయి. మీరు కొంతమంది ఉంటారు ఓన్లీ ఈ ఎగ్జామ్ పాస్ అవడం వరకు అన్ని మానేస్తారు, ఆయన తర్వాత మళ్ళీ స్టార్ట్ చేస్తారు తెలివిగా. సో అలాంటి చాలా తెలివైన వ్యక్తులన్నీ ఉంటారు. బట్ ఎనీవేస్ మన పోలీస్ లాగా జాబ్లన్నీ అదన్నీ ఫ్యూచర్లో కూడా వర్కౌట్ అవ్వదు. ఓన్లీ నాట్ ఇన్ పోలీస్, అంటే అదర్వైజ్ మీరు ఏ ఫీల్డ్లో షైన్ అవ్వాలంటే కూడా డ్రగ్స్ తీసుకోవడం వల్ల మీరు షైన్ అవ్వడం అనేది చాలా చాలా తక్కువ. ఓకే, మేబీ డ్రగ్స్ తీసుకొని అచీవ్ చేసిన వాళ్ళు చాలా తక్కువ మంది ఉంటారు. అది మాత్రమే మనం ఎగ్జాంపుల్గా తీసుకుంటాం. ఒకరిద్దరు అదే తాగుతారులే అచీవ్ చేస్తున్నారు ఏముంది దాంట్లో, అలా కాదు. సో లేకుండా అచీవ్ చేసిన వాళ్ళు చాలా మంది ఉంటారు. యాక్చువల్లీ అంటే మీ అండర్స్టాండింగ్ చెప్తున్నాను. ప్రతి సంవత్సరం కూడా డ్రగ్ డేకి ఒక్కొక్క మోటో ఉంటాయి. అంటే ఒక మీకు ఎగ్జామ్స్ కూడా చాలా ఇంపార్టెంట్. అది దేర్ వుడ్ బి లాస్ట్ ఇయర్ ఒక మోటో ఉంటుంది, ఈ ఇయర్ ఒక మోటో ఉంటుంది. సో ప్రతి ఇయర్ కూడా యునైటెడ్ నేషన్స్ ఒక మోటో ఇచ్చేసి అది ఎంటైర్ దేశంలో దాన్ని ఫాలో చేయమని చెప్తారు అదనమాట. బట్ ఎనీవేస్ అదన్నీ మీరు తర్వాత కూడా వెళ్ళి నెట్లో చెక్ చేయొచ్చు. ఎంటైర్లీ అల్టిమేట్లీ యునైటెడ్ నేషన్స్ చెప్తున్నది ఏంటంటే ప్రివెన్షన్ చేయాలి. మనం యూజ్ చేసుకున్న తర్వాత హాస్పిటలైజ్ అయ్యి డీ అడిక్షన్ సెంటర్ వెళ్ళి ఆ స్టేజ్ వరకు వెళ్ళకుండా ప్రివెన్షన్ ఎవరు చేయకూడదు. మీకు మీ చుట్టుపక్కల ఎనీ ఇన్ఫర్మేషన్ రిలేటెడ్ గంజా కానీ ఆర్టిఫిషియల్ డ్రగ్స్ చాలా వచ్చింది, ఎల్ఎస్డి కానీ మెటమార్ఫైన్ కానీ అలాంటి ఏదైనా ఉందంటే దయచేసి మనం స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరోన ఉంది, సెబ్ అని చెప్పి ఉంది, మేడమే అడిషనల్ ఎస్పీ మేడం ఇన్ఛార్జ్. దానికి నంబర్ అన్ని చోట్ల కూడా డిస్ప్లే చేశాము. లేకపోయినా మీరు కంట్రోల్ రూమ్కి ఎనీ టైం చెప్పొచ్చు. అదేవిధంగా ఒకవేళ ఎవరైనా దేంట్లో అంటే ఒకవేళ అడిక్ట్ అయిపోయారంటే వాళ్ళు నెగ్లెక్ట్ చేయకుండా ఖచ్చితంగా వాళ్ళు నార్మల్ లైఫ్కి రావడానికి మనం హెల్ప్ చేయాలి.